నమస్కారం స్టార్ మహిళ 1400 ప్లస్. హాయ్, ఎలా ఉన్నారు? అరే జూనియర్ నేను జూనియర్. నువ్వేంటి శారీ కట్టుకొచ్చినవేంటి? యు మీన్ టు సే నేను జూనియరా? తెలుగులో మాట్లాడు. తెలుగు ఇంగ్లీష్ ఓకే, నేను చిన్నదన్నా. అవును, మీరందరూ పెద్దవాళ్ళు, నన్ను ఆశీర్వదించండి. ఏంటి మా బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీతోనే కావాలి. మీ కాళ్ళు ఓకే, కాళ్ళు ఇంట్లో ఉన్నాయా? మీరు దయ్యా? మీరు వైట్ సారీ కట్టుకుని వచ్చినప్పుడే నేను అనుకున్నాను ఏదో తేడా అని. జూనియర్ చాలా తక్కువగా మాట్లాడాలి అంటే అర్థం కాలేదు నేను ఏ రకంగా జూనియర్ అయ్యాను. ఇక్కడ ఫస్ట్ ఎవరు వచ్చారు? మేము. శారీ కట్టుకున్నందుకు పనిష్మెంట్ గా ఒకటి చేయాలి. సాంగ్ పాడాలి, నేను చెప్తా. అలాగే మేడం. నువ్వు సాంగ్ పాడు. నువ్వు సాంగ్ పాడా. అలా కాదు, పాట పాడు. నువ్వు 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 వెరీ గుడ్. ఇప్పుడు వచ్చింది కదా, నువ్వు ప్లేస్ లో కొవ్వు పెట్టి పాడు. ఇప్పుడు సీనియర్స్ దగ్గర వద్దు. పేర్లు కాదు. సుమా. కమాన్, ఇప్పుడు పాడు. స్టార్ట్. ఇంకేమైనా చేయమంటారా మేడం? మీ గిన్నెలన్నీ తోనా మేడం? పని అయిపోయినాక నిన్నే పెట్టుకుంటాను. చెప్పండి మేడం, ఎప్పుడు రమ్మంటారో అప్పుడు వస్తాను మేడం. ఏంటమ్మా నువ్వేమన్నా అంటే చేతులు పట్టుకుంటున్నావు, కాళ్ళు పట్టుకుంటున్నావు? మీరు పెద్దవాళ్ళు కదా మేడం. అంటే ఇలాగైనా గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. ఓకే మేడం, వెళ్ళండి మేడం, వెళ్ళండి మేడం, వెళ్ళండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టే ముందు ఈవిడ సింధు, గ్రేట్ సింధు. సింధు అంటే కాలేజ్ లో అబ్బా సూపర్ పేరుంది సింధుకి. ఈవిడ స్వాతి. స్వాతి పేరు చెప్తే చాలు కాలేజ్ లో షివరింగ్. స్వాతి సూపర్ స్వాతి. నేను వద్దమ్మా, నేను చెప్పుకుంటా. నేను మోనిక. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి మేడం మీ గురించి చెప్పడానికి. జూనియర్స్ కి ఛాన్స్ ఇవ్వకూడదు, ఎప్పుడన్నా వాళ్ళు మిస్యూజ్ చేస్తారు. మేడం కి భయం. ఓకే చెప్పండి మేడం. ముందు జాగ్రత్త. ఓకే, వెనకే జాగ్రత్త లేదు, దాన్ని ఫ్యాషన్ అంటారు. ఓకే మేడం. చెప్పు. నా పేరు మోనిక, నేను సీనియర్. సో యు గోనా రెస్పెక్ట్ మీ. మేడం మోనిక మేడం. మోనిక మేడం. మోనిక మేడం. మోనిక మేడం. మోనిక మ్యామ్. మోనిక మ్యామ్. గుడ్ గర్ల్. చెప్పండి మ్యామ్ మీ గురించి. నేను బీటెక్ సెకండ్ ఇయర్ ఫ్రమ్ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఏం లాభం, వాళ్ళ అమ్మా నాన్న అంత చదువు చదివిస్తున్నా బుర్రకి ఏం ఎక్కుతున్నట్లేదు, డబ్బులంతా వేస్ట్. ఈవిడ నితీషా. నితీషా నితీషా గురించి ఏం చెప్పమంటారు మేడం? అదిగో సూర్యుడు ఇదిగో చంద్రుడు అన్నట్టు ఇదిగో ఒక నితీషా మేడం. గ్రేట్ మేడం, మీరు గ్రేట్. హిమజ మేడం గురించి చెప్పాలంటే హిమాలయాలంత ఉంది కానీ నేను చెప్పలేను మేడం. ప్రోగ్రామ్ 1 అవరే కదా మేడం. జూనియర్ కాబట్టి చెప్పాలి. ఓకే మేడం, మీ గురించి నేను ఫేస్బుక్ లో రాసేస్తానులేండి మేడం. ఓకే. అను మేడం బాగున్నారా మేడం? చాలా బాగుంది మేడం. నిన్న చూసినప్పుడు జుట్టు అంత పొడుగ్గా లేదు, ఇవాళ ఎలా పొడుగ్గా అయింది మేడం? పట్టుకోండి చూద్దాం జరా జరా. ఇప్పుడు ఫస్ట్ అవుట్ అయిన వాళ్ళకి 10, సెకండ్ అవుట్ అయిన వాళ్ళకి 12, తర్వాత 14, 16, 18, 20. స్టార్ట్. ఫస్ట్ అవుట్ అయిపోయారు మేడం మీరు. మీకు 10 పాయింట్స్ వచ్చాయి మేడం.
రెడీ నెక్స్ట్ అవుట్ అయిన వాళ్ళకి మేడం 12 పాయింట్లు స్టార్ట్. స్వాతి మేడం మీకు 12 పాయింట్లు వచ్చాయి మేడం. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఓకే మేడం, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా మేడం? చెప్పాలి. పోనీ నన్నేమైనా అడగాలనుకుంటున్నారా మేడం? మేడం కి మరీ మొహమాటం ఎక్కువ. అంత లేదమ్మా, కొంచెం జూనియర్ కదా, భయపడతా అని సైలెంట్ గా మేడం నోరు తెరవనంత వరకే, తెరిస్తే చూస్తావు. వెళ్ళండి మేడం. కొప్పు మేడం చెప్పమ్మా. స్టార్ట్ మేడం. ఓకే, పాస్ ఆన్ మేడం. ఏంటి మేడం, నేను మీ ఒళ్ళో పడుకుందాం అనుకుంటే మీరు నన్ను లేపేశారు. పడుకున్నావు కదా, ఇంకెంతసేపు పడుకుంటావు? మరి ఎక్కువసేపు పడుకోవద్దు. మేడం కి అసలే నీ బ్రెయిన్ లో చాలా తక్కువ ఉంది, ఎక్కువ పడుకుంటే ఉన్నది కూడా పోతుంది. మేడం కి జుట్టు ఉండే వాళ్ళని చూస్తే కుళ్ళు, అందుకే నా జుట్టు అంతా పీకుతున్నారు మేడం. రండి. నితీష 14 పాయింట్లు. థ్యాంక్ యూ. ఓకే నెక్స్ట్ ఎవరు అవుట్ అవుతారో ఏమిటో. స్టార్ట్. అవుట్ చేసావు నాకు ఇచ్చి. లేదు మేడం, ఇందులో నాకు ఏం సంబంధం లేదు, నన్ను ఇన్వాల్వ్ చేయకండి. నువ్వే నాకు ఇచ్చావు. మరి ఏమి ఇచ్చాను మేడం? పిల్లో పడుకుంటారేమో అని ఇచ్చాను మేడం. మీరు ఇలా చేస్తారని నాకు తెలియదు మేడం. మీకు 16 పాయింట్లు మేడం. ఇప్పుడు ఎవరి దగ్గర దిండు ఆగితే వాళ్ళకి 18 పాయింట్లు, దిండు ఆగని వాళ్ళకి 20 పాయింట్లు. సరేనా మేడం? స్టార్ట్. జుట్టు పెద్ద ఉన్నప్పటి నుంచి అందరి దిష్టి తాకుతుంది. అవును మేడం, అందుకే మీకు 18 వచ్చింది. రండి రండి. మౌనికాకి 20 పాయింట్లు. ముందు సీనియర్స్ పేరు నేర్చుకో. మౌనికా గుడ్ గర్ల్. ఏంటో మేడం, మీ పేరులో కూడా వైబ్రేషన్స్ ఉన్నాయి. మౌనికా. నేను ఆ టైం కాదు. అవునా మేడం? రండి, మీకు 20 పాయింట్లు మేడం. మీకు 18 పాయింట్సే మేడం. ఐ లవ్ యూ సుమా. ఈవిడ ఆ టైపే మేడం. ఐ లవ్ యూ. చూడు, నీకు తగ్గ వాళ్ళు వచ్చేసారు. ఏంటి మేడం సడన్ గా రూట్ మార్చారు? ఏదో అమ్మా, కాస్త సెకండ్ రౌండ్ లో అయినా కాస్త గెలిపిస్తావేమో అందుకనా? ఓకే తప్పకుండా, నువ్వు ఎక్కువగా పావకు. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు బాగుంది. ఇప్పటి వరకు స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైండ్ లో మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్తున్నాం మేడం. తారా హుషార్. ఓకే మేడం, ఇప్పుడు ఒక పాట మేడం.
ఏదో ఒక గోపికో ఇద్దరు గోపికలు వస్తారు అనుకుంటే మొత్తం గుంపులు గుంపులు గోపికలు వచ్చేసారు లాస్ట్ లో. ఇట్లయితే కృష్ణుడికి చాలా కష్టం, అందుకే కలియుగంలో రావట్లేదు ఆయన. క్వశ్చన్ అడుగుతాను మేడం, బజర్ల మీద చేతులు రెడీగా పెట్టుకోండి మేడం. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది మేడం? సింధు మేడం. బృందావనం మూవీలో నుంచి. అబ్బా మేడంకి ఎంత సిగ్గు, చాలా సిగ్గు. ఏం మేడం? ఏమోలే, అలా అయిపోయింది అంతే. ఎందుకు మేడం? కనీసం ఆన్సర్ లో ఒక పురుష్ పేరు కూడా లేదు కదా మేడం? జూనియర్ ఎన్టీఆర్ అప్పుడప్పుడు గుర్తొస్తున్నాడు కల్లోకి. అయ్యో వాళ్ళ ఆవిడ గుర్తురాట్లేదా మేడం? మర్చిపోయాను. సరే మేడం, మీకు 6. ఇప్పుడు ఇంకొక డైలాగ్. నమస్కారం అండి. ఎరా కాకినాడ అలా అయిపోయావేంటి? బలానికి టానిక్ రాసిచ్చాను, తాగట్లేదా? లేదండి బాబు, మోత తీయడానికి కూడా బలం సరిపోవట్లేదు. మీ ఆవిడతో తీయించుకోవచ్చుగా? నా డూమ్ పట్టేసిందండి బాబు, పడుకోనివ్వదు కూర్చోనివ్వదు. అలాగా, అటు తిరుగు, మెల్లగా ఉంగు. బాబు ఈ అబ్బా బంగారు సూది విరిగిపోయింది, ఏం పర్లేదు, తగ్గిపోతుంది. నడుము నొప్పి నాకు కాదండి బాబు, మా ఆవిడికి. ఆ మొక్క ముందు చెప్పాలి. నాకేం పర్లేదండి. ఓ 100 ఇవ్వు, విరుడుకో గొట్టం ఇస్తాను. ఆ డాక్టర్ ఎవరు? మోనికా. అల్లరి నరేష్. కరెక్ట్ మేడం, మీకు 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకొక పాట. అందాల భామలు క్యాట్ వాక్ చేపలు ఆడుతారా మాతో సయ్యాటలు. మీరంతా కోతులు మీతో నా ఆటలు వద్దంటే వినరే మా మాటలు. అరే అందాల భామలు క్యాట్ వాక్ చేపలు ఆడుతారా మాతో సయ్యాటలు. మీరంతా కోతులు మీతో నా ఆటలు వద్దంటే వినరే మా మాటలు. ఎందుకలా ఊరి
పక్కనే నిందిస్తారే మాతో పోటీ అంటే భయమేమోలే అబ్బబ్బో మీకంత సీను లేదులే మీకంటే సీనియర్లని చూసినాములే అయితే లేటు ఎందుకంట చెప్పున వచ్చేయరే అందాల అరే అందాల భామలు క్యాట్ వాక్ చేపలు ఆడుతారా మాతో సయ్యాటలు మీరంతా కోతులు మీతో నా ఆటలు వద్దంటే వినరే మా మాటలు సింధు మేడం మీరు చాలా బాగా చేశారు మేడం. హిమజ మేడం మీరు కూడా బాగా జాయిన్ అయ్యారు మేడం. నితీష మ్యామ్ మీరు కూడా మేడం. మీరు విన్న ఈ పాటలో హీరో ఎవరు మేడం? సింధు మేడం. రోహిత్ అండి. ఏంటి మేడం ఈ హీరో పేరు చెప్తే కూడా మీరు సిగ్గుపడుతున్నారు? ఏంటో మేడం, హీరో పేర్లు విన్నప్పుడల్లా చాలా సిగ్గేస్తుంది. ఏంటో మేడం మీ అమ్మా నాన్నతో చెప్పి తొందరగా మీకు పెళ్లి చేయించేసేయాలి మేడం. మీకు 6 మేడం. సరే ఈ రౌండ్ కూడా పూర్తయిపోయింది మేడం. స్కోర్ స్టూడెంట్. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి పంపించండి. చంపకమాల నన్ను చంపకే బాలా, ప్రశ్నకు వేళాయరా. వన్. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే సిక్కిస్తుంది నీ మాటింటే సిక్కిస్తుంది నీతో ఉంటే సిక్కిస్తుంది ఆలోచిస్తే సిక్కిస్తుంది అడుగే వేస్తే సిక్కిస్తుంది అందాకొస్తే ఏదో ఇవ్వాలనుకుంటే ఇచ్చే ధైర్యం లేకుంటే ఓరయ్యో. ఏంటి మేడం ఇంతసేపు బానే ఉన్నారు, సడన్ గా గోలీమార్లో ప్రియమణిలాగా ఫుల్ కొట్టినట్టు 2 స్టెప్పులు ముందుకి 2 స్టెప్పులు వెనక్కి ఏంటి మేడం? కళ్ళల్లో కడివిడు సిగ్గు అయ్యో మేడం బుక్కల్లో బుట్టెడు సిగ్గు నాకు తెలుసు మీరు ఎవరినో ప్రేమిస్తున్నారు ఒళ్ళంతా ఒకటే సిగ్గు. మేడం. మన సీనియర్ ప్రభాస్ ని ప్రేమిస్తున్నాను. కొంపతీసి ప్రపోజ్ చేశాడా ఏంటి నీకు? అలా రియాక్షన్ ఇచ్చావు. నాకు ప్రపోజ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా మేడం? ఇంకోసారి వాడు వంక చూసావంటే చెప్తా. వాడే నా వంక చూస్తున్నాడు మేడం. రేపటి నుంచి నువ్వు కాలేజ్కి రావద్దు. మేడం. మా కొంపలన్నీ ముంచేస్తుంది. మేడం కానీ మీకు ఓ విషయం చెప్పాలి, ఆల్రెడీ అతనికి చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు మేడం. లేదమ్మా, నేనే. నీకెవరో నువ్వు రాంగ్ ఇన్ఫర్మేషన్. అలా ఎవరికి వాళ్ళు తనే డార్లింగ్ అనుకుంటూ ఉన్నారు మేడం, కానీ అక్కడ ఆల్రెడీ చాలా మంది డార్లింగ్స్ ఉన్నారు మేడం. నేనే డార్లింగ్. ఓకే మేడం. ఫస్ట్ క్వశ్చన్, ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ భార్య పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ రాణి భాగీరథి బాయి, బి జిజియాబాయి. రాణి భాగీరథి బాయ్. కరెక్ట్ మేడం. 3 పాయింట్లు. మోనికా 1 పాయింట్. హిమజ 1 పాయింట్. నితీష నీ దగ్గర కూడా 1 పాయింట్. ప్రకృతిలో సహజంగా ఏర్పడే విత్తనాలు లేని ఫలాలు ఏవి? ఆప్షన్స్. ఏ అరటి పండ్లు, బి బత్తాయి పండ్లు. ఇంత టఫ్ క్వశ్చన్స్. ఏ పండ్లు తినరా మేడం? అన్ని తింటాను, అందుకే ఇంత స్లిమ్ గా ఉన్నాను. చెప్పండి మేడం అయితే ఒకటి. బత్తాయి పండు. అయ్యో నా తలరాత. బత్తాయి పండ్లలో గింజలు ఉంటాయి కదా మేడం. అరటి పండ్లు. నేను క్వశ్చన్ అడగాలి నిన్ను. అడగండి. చెట్టు లేని ఆకు ఏమిటి? చెట్టు లేని. చెట్టు నుంచి రాని ఆకు. చెట్టు నుంచి రాని ఆకు. రాలని ఆకు. చెట్టు లేకుండా ఉండే ఆకు. చిరాకు మేడం. అయ్యో ఏంటో జూనియర్స్ బాగా డెవలప్ అయిపోయారు. కరెక్ట్ అమ్మా, కరెక్ట్. నెంబర్ 5. కోటికొకటిలా అమ్మాయి కాటుక కన్నుల బుజ్జాయి దిష్టే తీయాలే ఆరతి నీయాలే. ఫస్ట్ క్వశ్చన్ మేడం, వరుడు, నిరుడు, పురుడు వీటిలలో గత ఏడాది అంటే ఏది? ఆప్షన్. ఏ నిరుడు, బి వరుడు. నిరుడు. మీకు 3. సింధుజ 2, మోనికా 1. తొలిసారి పర్సనల్ కంప్యూటర్ ని తయారు చేసిన కంపెనీ ఏది? ఆప్షన్స్. ఏ యాపిల్, బి IBM. IBM. 1981లో తయారు చేశారు మేడం. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు మీకు. 1 సింధు, 2 మోనికా.
4. జాబిలమ్మవో జాజి కొమ్మవో గాజు బొమ్మవో మైనా. ఉన్న చోటనే ఉండు, పక్కకు జరగద్దు. దీన్ని ఇంకొకలాగా ఎలా అంటారు మేడం? ఆప్షన్స్. ఏ పరిగెత్తు, బి కథలకు. కథలకు. అంతే కదా మేడం, తీసుకోండి 3. స్వాతి 1, హిమజ 1, సింధుజ 1. తెలుగు అక్షరాలు వచ్చా మేడం మీకు? అయితే క ఖ, గ ఘ, చ ఛ, జ ఝ ఈ అక్షరాలలో వేటిని మహాప్రాణ అక్షరాలు అంటారు? ఆప్షన్స్. ఏ క గ చ చ, బి ఖ ఘ ఛ ఝ. ఆప్షన్ బి. మీరు చెప్పండి మేడం. ఖ గ జ చ చ జ. కరెక్ట్ మేడం. సంస్కృతం నుండి అనువాదం చేసేటప్పుడు మహాప్రాణాక్షరాలు ఎక్కువగా వస్తాయి. కఠినంగా ఒత్తులతో ఉండే ఆ అక్షరాలు అంటే ఒత్తు ఖ, ఒత్తు ఘ, ఒత్తు ఛ, అలాగే ఢ ఫ భ ఇలా అన్ని. అవన్నీ మహాప్రాణాక్షరాలు మేడం. మామూలుగా పలికేవేమో అల్పాక్షరాలు. నాలెడ్జ్ బాగా ఎక్కువ అయిపోతుంది. అవును మేడం, 3 పాయింట్లు తీసుకోండి. సింధుజ 2, హిమజ 1. Three. ఫస్ట్ క్వశ్చన్ మేడం, వర్ణమయమైన స్వప్నం అంటే ఏమిటి? ఆప్షన్స్. ఏ పగటి కళ, బి రంగుల కళ. పగటి కళ. అయ్యో, వర్ణం అంటే కలర్ కదా మేడం, వర్ణమయమైన అంటే రంగుల కళ మేడం. ఏంటో మీకు అన్ని బ్లాక్ అండ్ వైట్ కలర్ అనుకుంటాను. రెండో ప్రశ్న మేడం, సిడి, డివిడి, బ్లూరే డిస్క్లలోని దేనిలో ఎక్కువ డేటా స్టోర్ చేసుకోవచ్చు? బ్లూరే డిస్క్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. అమ్మయ్య. తీసుకోండి మేడం. నితీష 3, మోనికా 3. హలో 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 లైలా, మాయమైంది నా మనసు నీ వల్ల. ఏమైందో ఎక్కడున్నాదో కళ్ళ ముందే దాగి ఉందో పగటి పూట తారలా. ఏపీఎస్ఆర్టీసీలో సి అంటే పూర్తిగా ఏమిటి? ఆప్షన్. అయ్యో తలరాత. ఏ కార్పొరేషన్, బి కంపెనీ. కంపెనీ. మేడం, ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. పోయింది మేడం, పోయింది. ఏపీఎస్ఆర్టీసీ ఇన్కార్పొరేట్ సంస్థగా ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆప్షన్. ఏ 1950, బి 1958. 1950. కాదు మేడం, 1958. బస్ సర్వీస్ ని నిజాం నవాబులు 1932లో నిజాం స్టేట్ రైల్వేలో భాగంగా ప్రారంభించారు. 1951 నుంచి హైదరాబాద్ స్టేట్ గవర్నమెంట్ లో భాగంగా నడిచింది. 1958 నుంచి ఏపీఎస్ఆర్టీసీ పేరుతో సంస్థ రన్ అవుతుంది. అది మేడం విషయం. ఓకే మేడం, పాయింట్లు రాలే మేడం. 2. Every time I wanna see my girl. మల్లీశ్వరివే మధురాసల మంజరివే మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే తేనెవి నువ్వో తేనెటిగవో తేలేదెలనా వెన్నెల నువ్వో వెండి మంటవో తాకే తెలుసుకోనా చక్కనైన మల్లికవా ఏ చిక్కులు పెట్టే అల్లికవా పోలికల బసి బాలిక వెచ్చుర కత్తుల చూపులున్నా మల్లీశ్వరివే మధురాసల మంజరివే మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే. మేడం ఏం కావాలి మేడం? క్వశ్చన్స్ కావాలి, ఆన్సర్స్ కూడా కావాలి దాంతో పాటు. ఓకే మేడం, ఫస్ట్ క్వశ్చన్ మేడం, మధ్య వేరు బొటన వేరు కలిపి చేసే చప్పుడుని ఏమంటారు? చిటికే.
చిటికా మేడం. ఏదో ఒకటి నేను చెప్పిందే నువ్వు ఫాలో అవ్వాలి అంతే. ఓకే చిటికే తీసుకోండి మేడం. సింధు 3, హిమజ 3. నీటితో ఆర్పలేని మంటలు. ఏమి మంటలు? ఆప్షన్స్: ఏ ఇసుక మంటలు, బి చమురు మంటలు. చమురు మంటలు. అవును మేడం, చమురు మంటల్ని ఆర్పడానికి నీటిని వాడొద్దు. నీళ్లు పోసే కొద్దీ మంటలు పెరుగుతూ ఉంటాయి. కార్బన్ డైఆక్సైడ్ తో ఆర్పేయాలి. ఇసుక లాంటివి చమురు మంటల్ని ఆర్పుతాయి. తీసుకోండి మేడం. స్వాతి 2, నితీష 1. ట్యాప్ ఉంది కదా, ట్యాప్ ని మనం ఓపెన్ చేస్తాం, కింద బకెట్ పెడతాం. ట్యాప్ లో వాటర్ రన్ అవుతూ ఉంటది, పడుతూ ఉంటాయి. కానీ బకెట్ లో ఒక్క చుక్క కూడా పడదు. ఎందుకు? బకెట్ మీరు తిరగేసి పెట్టారు మేడం. నేను ట్రైనింగ్ బాగుంది. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూడండి. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం. బోలో. ఓకే, నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు నితీషా మేడం మళ్ళీ డాన్స్ చేస్తారంట. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్, డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగ్ వరినా డార్లింగ్, డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగ్. రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు కుక్క పోసేస్తాంది రారో డార్లింగ్. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టమే మీటింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్, డార్లింగ్ బెగిరాయ డార్లింగ్. డార్లింగ్ వరినా డార్లింగ్, డార్లింగ్ బెగిరారో డార్లింగ్. నువ్వో చిచ్చు పొట్టి ఎన్నేనో అక్కి పుల్ల రాయల్ పిల్ల మోగించడం దీపావళి మోత. నువ్వు కత్తి పీట నేనేమో ఆపిల్ అంట, నీ పరపర చూపుల కోత నాకు ఇష్టమంట. గల్ఫ్ సెంట్ బుడ్డల్లే గుప్పు గుప్పు మన్నావే ఒంటి నిండా చల్లేసుకుంటా రాయే డార్లింగ్. గప్పకి నీ కోడల్లే పూటకు ముదిర్చి ప్రేమగా పెంచుకుంటారా డార్లింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్, డార్లింగ్ బెగిరాయ డార్లింగ్. డార్లింగ్ వరినా డార్లింగ్, డార్లింగ్ బెగిరారో డార్లింగ్. నితీషా మేడం చాలా బాగా చేశారు మేడం. థ్యాంక్ యూ. మొదటి చిత్రం. మౌనిక. మహేష్ బాబు. మహేష్ బాబుని కొంచెం చూపించేసినా గుర్తుపట్టేస్తారు కదా మేడం. మా ఇద్దరు కదా క్రష్. క్రష్ అంటే నువ్వు జూనియర్, నీకేం తెలీదు. ఊరుకో. చూద్దాం మేడం. మౌనిక మేడం 6. నెక్స్ట్ చిత్రం. సింధు. అల్లరి నరేష్. అయ్యో, ఆ పేరు చెప్తే కూడా మేడం కి సిగ్గేస్తుంది మేడం. చూద్దాం. అవును మేడం, ఆయనే. కానీ ఆయన కూడా వేలు చూపిస్తున్నారు మేడం. జూనియర్ వి జూనియర్ లా ఉండు, సీనియర్స్ ని క్వశ్చన్స్ వేయొద్దు. 6 మేడం. నెక్స్ట్ చిత్రం.
నితీష బ్రహ్మానందం. 6. నెక్స్ట్ చిత్రం. స్వాతి పవన్ కళ్యాణ్. మీకు 6. నెక్స్ట్ చిత్రం. సింధు. జూనియర్ ఎన్టీఆర్. మేడం మళ్ళీ మీరు సిగ్గుపడ్డారు. మా కృష్ణుడు వచ్చేసాడు. సరే మేడం చూద్దాం. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తాడట మేడం. అది నిన్న అన్నది, నన్ను కాదు. మీకే 6. ఇందాకే ప్రభాస్ అన్నావు, అప్పుడే జూనియర్ ఎన్టీఆర్. మీరు అన్నారు కదా మధ్యలో ప్రభాస్ అని, అందుకని షిఫ్ట్ అయిపోయింది మేడం. నేను ప్రభాస్ అనలేదే, పిచ్చిదానా. అందుకే బాగా తిను, నీ బ్రెయిన్ పోయింది. అయ్యో. నేను అన్నది మహేష్ బాబు. సీనియర్లకు ఇంత కోపం వచ్చేస్తుంది ఏంటి మేడం? అమ్మో ఇటువైపు మొత్తం బూతుల ఫ్యామిలీలో ఉన్నాయి మేడం. వీళ్ళని అసలు కలపకూడదు. లాస్ట్ చిత్రం మేడం. హిమజ. నాగార్జున. కరెక్ట్ మేడం, మీకు 6. స్కోర్స్ ఏమిటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మేడమ్స్ మీ ఫోటో, మీ వివరాలు star.mahila@etv.co.in కి పంపించండి. ఆట ఆడుకుందాం రా. ఇది తీసి పెట్టిన తర్వాత 2 సార్లు కొడితేనే పాయింట్లు మేడం. అది గేమ్. 1 2 3 గో మేడం. ఇది 4, ఇది 3, 7, 42. మీకు హండి సెట్. 1 2 3 గో. మేడం 12 13 14 84 పాయింట్లు మేడం. వాటర్ ప్యూరిఫైయర్ గో.
కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A-Time and I don't care అది 8 మేడం. 9, 10, 11, 66 పాయింట్స్ మేడం. మీకు రోటీ మేకర్. 1, 2, 3 గో మేడం. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war అదో 16, 17, 18, 19, 114 పాయింట్లు. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. బెస్ట్ ఆఫ్ లక్ మేడం. వెళ్ళండి మేడం. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే square B square A plus B whole square Tom and Jerry war Ricky A-Time and I don't care అది 14 మేడం. 15, 16, 17. సో 17 అంటే మీకు 102 పాయింట్స్ మేడం. మీకు వాషింగ్ మెషిన్ రాలేదు. హాట్ బాక్స్ సెట్. మీ టార్గెట్ 22. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. 1, 2, 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A-Time and I don't care ఇది 9 మేడం. 10, 11, 12, మొత్తం 72 పాయింట్స్ మేడం. డిన్నర్ సెట్ గెలుచుకున్నారు. మేడమ్స్ అందరూ బాగా ఆడినా ఒక్క మేడం మాత్రం ఇవాళ స్టార్ యువతి అయిపోయింది. ఆ మేడమే సింధు మేడం. నా పేరు పిప్పరమెంటో నా ఒళ్ళంతా కర్రంటో నా షేపే ట్రంపెట్టో నా సూపే బుల్లెట్
ఇవాళ విన్నర్ గా మన సింధు మేడం గెలుచుకుంటున్నారు వాషింగ్ మెషిన్.